అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టం లేక పెళ్లి కొద్దిసేపట్లో ఉందనగా ఉడాయించినటువంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 3 రోజుల వ్యవధిలో 2 సంఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముందుగా హుజరాబాదు సమీపంలోని రంగపేట గ్రామానికి చెందినటువంటి మధుకర్ రెడ్డికి తెల్లారితే వివాహం అనగా ఆయన నచ్చిన మరో యువతితో ఉడాయించాడు. వివాహం చేసుకున్న ఫోటోలు, వీడియోలు పంపించారు. కట్న కానుకల నేపథ్యంలో దాదాపు 50 లక్షల రూపాయలు సైతం యువతి పేరెంట్స్ ఇచ్చారు. అయితే దానికి ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోయానని చెప్పి ఆయన వీడియోలో మెసేజ్ ఇవ్వడం జరిగింది. గత్యంతరం లేక హుజరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. మధుకర్ రెడ్డి పేరెంట్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. మరొక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్కి సంబంధించినటువంటి అనిత వివాహం తెల్లారితే ఉండగా పెద్దలు కుదిర్చినటువంటి వివాహం ఇష్టం లేక తన ప్రియుడితో ఆమె ముందు రోజే జంప్ అయింది. దీంతో గత్యంతరం లేక విచారణ జరిపి అనిత చెల్లెలు లలితను పెళ్లిపీటల మీద కూర్చుండబెట్టి పెళ్లి చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఒక అజ్ఞాత వ్యక్తి ఐసిడిఎస్ అధికారులకి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆమె మైనర్ బాలిక కాబట్టి వివాహం చేస్తున్నారని చెప్పి సమాచారం అందించారు. దీంతో ఐసిడిఎస్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ వివాహం మంచిది కాదు, మైనర్ కాబట్టి చేయడానికి వీల్లేదని నచ్చజెప్పడం జరిగింది. దీంతో లలిత సైతం కనబడకుండా పోయింది. మొత్తం మీద 2 రోజుల వ్యవధిలోనే ఈ 2 ఘటనలు, ఒకటేమో కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ప్రాంతంలో, మరొకటి రాజన్న సిరిసిల్ల జిల్లా నారాయణపూర్ ప్రాంతంలో జరగడంతో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల డబ్బు ఖర్చు చేసి వేద మంత్రాల సాక్షిగా వివాహ బంధంతో ఇద్దరు వ్యక్తులను ఒక్కటి చేద్దామని అనుకున్నటువంటి తమ లక్ష్యం నెరవేరకుండా పోయింది. పలువురిలో అవమానాల పాలైనామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఏ విషయం ఉన్నా తల్లిదండ్రులకి ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంది. నిజాయితీగా వ్యవహరించి వాళ్ళకి కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి స్థానికంగా కోరుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. హుజరాబాద్ మండలం రంగపూర్ గ్రామానికి చెందిన కుంట శ్రీనివాసరెడ్డి గారి చిన్న కుమారుడైన కుంట మధుకర్ రెడ్డికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లికి నిశ్చయం చేసుకున్నాం. 40 లక్షల రూపాయల విలువ గల 20 గుంటల భూమి, 10 తులాల బంగారం, పెట్టుబడులు కాకనే ఇవన్నీ మాట్లాడుకున్నాం. 6 లక్షల రూపాయలు, అక్షరాలు 6 లక్షల రూపాయలు వాళ్ళకు నగదు రూపంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇవి ఆల్రెడీ ఈరోజు మాకు పెళ్ళి, ఈ టైంకు ఇవాళ మాకు పెళ్ళి ఉన్నది. వచ్చిన బంధువులు మొత్తం ఫంక్షన్ నుంచి మరిపోతుంది. వాళ్ళ పెళ్ళి ఉన్నది. ఆ అబ్బాయి వచ్చేసి నిన్న నైటు వేరే అమ్మాయితోటి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది. హుజరాబాద్లో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నాం. సార్ వారికి కూడా కంప్లైంట్ చేసినాం. అలా అబ్బాయి వాళ్ళ తండ్రి బాగా దురుసుగా ప్రవర్తించుకుంటూ ఇష్టం ఉన్నట్టు ఆయన మాట్లాడతారు. మీరు ఏం చేసుకోపోరన్న అంత దురుసుగా మాట్లాడుతున్నారు. మీ మీడియా ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ మాకు న్యాయం చేయాల్సిందని కోరుకుంటున్నాం. హుజరాబాద్ మండలం రంగపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి గారి చిన్న కుమారుడైన మధుకర్ రెడ్డి గారికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి నిశ్చయం చేసినాం. ఇంకో అమ్మాయి మాకు చెప్పకుండా మమ్మల్ని మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మేమంతా బంధువులు చెప్పుకున్నాం. ఇవాళ మా అమ్మాయి పెళ్ళి, కానీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫోటోలు పంపిండు. ఇంకా వచ్చినాం. మాకు ఏం న్యాయం చేస్తారో మీ మీడియా ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ మాకు న్యాయం జరగాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.